అధ్యక్షుడు మరియు సీఎం గారి ఆలోచనతో బీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. గ్రామాలలో సర్పంచ్ల పవర్ ఎత్తేసిండ్రు. గ్రామంలో ఏదైనా అభివృద్ధి కావాలి అంటే గ్రామ సర్పంచే అందరికంటే పెద్ద. గ్రామంలో ఈ ఎన్ఆర్ఈజీఎస్ పనులు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు సర్పంచ్లకే పవర్ ఇచ్చి మీ ఊర్లో ఏ పనులు ఉన్నాయో చూసి పని లేని అమ్మలకు అయ్యలకు ఆ ఊర్లోనే పని కల్పించండి, గ్రామ అభివృద్ధి చెందుతుంది, ఈ గ్రామ బీదోళ్ళకందరికి కూడా పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో పని లేక ఊరొదులు పెట్టి పట్టణాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న మన అమ్మలని మన ఊర్లోనే ఉండి తిండికి కొదువ లేకుండా ఎవరు కూడా ఆకలికి చావకుండా ఈ భారతదేశంలో మన పట్టణం చుట్టూ తాంటే ఇంతో అంత పని దొరుకుతుంది. కానీ ఊర్లలో ఉన్న దగ్గర అయితే వాళ్లకు సంవత్సరంలో 6 నెలలు ఒట్టిగానే ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు తిండి దొరికేది కాదు. తిండి లేక ఆకలితో చనిపోయేవాళ్ళు, తర్వాత తింటే కూడా 24 గంటలకు ఒకసారి తినేవాళ్ళు. పనే లేకపోతే సోనియమ్మ మరియు మన్మోహన్ సింగ్ గారి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఊర్లోనే మన అమ్మకు మన అయ్యకు పని లేనప్పుడు పని కల్పించి పైసలు ఇస్తే రేషన్ దుకాణాలలో మంచి బియ్యం కొనుక్కొని మిగతా వస్తువులు కొనుక్కొని ఆకలి లేకుండా మన అమ్మలందరూ కూడా జీవిస్తారు. ఊరు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం పడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మా నియోజకవర్గం ఇన్ఛార్జి కిత్తన లక్ష్మరెడ్డి అన్నగారికి నమస్కారం చెప్పుకుంటే సభ ముగించుకుంటాం. ఈరోజు నిరసన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే కిత్తన లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీలకు ప్రతి ఒక్కరి పేరు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పేరు పెట్టడం జరిగింది. మరి ఆనాడు అమ్మ తల్లి ఇబ్బంది పడుతుంటే ఈ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి మహమ్మద్ అనే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని చెప్పేసి తెలియజేస్తున్నాను.